తన మొబైల్ ఫోన్లోని ఫ్లాష్లైట్ ఆన్ చేసి గుడివైపు చూపింది. అక్కడ ఏమీ లేదు. కాని ఆమెకు ఏదో ఒకటి తనను చూస్తున్నట్లు, ఆ చీకటిలో తన చుట్టూ ఏదో అదృశ్యశక్తి తిరుగుతున్నట్లు బలమైన అనుభూతి కలుగుతోంది. అదే సమయంలో దూరంనుంచి తన బృందంలోని మరొక సభ్యుడు రవి గుడారం ఖాళీగా కనిపించింది. అతని మంచం ఖాళీగా ఉంది. రాత్రిపూట రవికి అడవుల వెంట నడిచే అలవాటు లేదు. ఇప్పుడు తను కనిపించపోవడంతో ఆద్య గుండె మరింత వేగంగా కొట్టుకుంది. ప్రతి అమావాస్యకు ఎవరో ఒకరు అదృశ్యమవుతున్నారు అని చెప్పిన గ్రామపెద్ద మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి. ఆద్య భయంతో కంపించిపోయింది. ఆమె ఫోన్ తీసుకొని కిరణ్కు కాల్ చేస్తుంది. కిరణ్, రవి కనిపించడం లేదు. అతని గుడారం ఖాళీగా ఉంది. పైగా గుడి దగ్గర ఏదో శబ్దం కూడా వినిపించింది అని అంటుంది. దెబ్బకి కిరణ్ నిద్రమత్తులోంచి తేరుకొని తన గుడారంలోంచి బయటకు వస్తాడు. వారు కలిసి రవికోసం వెతకడం మొదలుపెడతారు. దేవాలయం చుట్టూ తిరుగుతారు. చీకటి దట్టమైన పొదల మధ్య వారి వెలుగుతున్న ఫ్లాష్లైట్లు భయాన్ని మరింత పెంచాయి. రవి, రవి, ఎక్కడున్నావ్ అని గట్టిగా అరుస్తూ పిలుస్తారు ఇద్దరు. కాని ఎటువంటి జవాబు లేదు. అకస్మాత్తుగా దేవాలయం లోపలినుంచి ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అది రవి గొంతులానే ఉంది. అది ఒక విస్సహాయమైన ఆఖరిక్షుణపు అరుపులా ఉంది. ఆద్యా, కిరణ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వారి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అది కేవలం ఒక అరుపు కాదు. అది మనిషి ప్రాణం పోయే ముందు చేసే చివరి అరుపులా ఉంది. వారు ఆలస్యం చేయకుండా గుడి లోపలికి పరిగెత్తారు. కాని లోపల రవి జాడలేదు. చీకటి మరింత దట్టంగా అలుముకుంది. గర్భగుడిలోకి వెళ్లిన ఆద్యకు మళ్లీ ఆ చలి, ఆ భయంకరమైన శక్తి ఉనికి తెలుస్తోంది. ఈసారి అది మరింత బలంగా, మరింత స్పష్టంగా ఉంది. గాలిలో రక్తపు వాసన, వికృతమైన నవ్వు ఆమెకు స్పష్టంగా అర్థమవుతోంది. రవి కనిపించకుండా పోవడం వెనుక ఈ అదృశ్య శక్తి ప్రమేయం ఉందని. అక్కడ కేవలం ఖాళీ మట్టి, అక్కడక్కడా రవి చెప్పులు మాత్రమే కనిపిస్తాయి. వారికి అర్థమైంది ఒక్కటే: గ్రామపెద్ద చెప్పిన అదృశ్యాలు కేవలం మూఢనమ్మకాలు కావు అని, ఈ దేవాలయంలోని చీకటి శక్తి ఉన్నది నిజమూ అని, అది రాత్రిపూట సంచరించి తన బలిని వెతుక్కుంటుంది అని. ఆద్యకు తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె ఇప్పటివరకూ విన్న భయంకరమైన కథలు తన జీవితంలో మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. నరసింహస్వామిలోని క్రోధరూపం,